2.2 కోట్ల హిందూ జనాభా 1.3 కోట్లకు పడిపోయింది. 7 దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరిగాయి. మతం మారకపోతే నరకం చూపించిన సందర్భాలు ఉన్నాయి. షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత జరుగుతున్న మారణకాండ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాంటి ఒక దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ప్రశ్నించే అర్హత ఉందా? సిగ్గు ఎగ్గులేని యూనస్ ప్రభుత్వం ఆ పని చేస్తుంది. బెంగాల్ హింసను ప్రస్తావిస్తూ మైనార్టీల అణచివేత వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఇప్పుడు అదే బంగ్లాదేశ్లో హిందూ నాయకుడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. భబేష్ చంద్రరాయ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ఈ ఘటనపై మోడీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనస్ సర్కార్కు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ ఇలా ఎంతకాలం? ఇంకా ఎన్ని ప్రాణాలు ఇస్లామిస్టుల ఊచకోతకు బలైపోవాలి? ఏం చేస్తే యూనస్ సర్కార్ దారికొస్తుంది? బంగ్లాదేశ్లో మరోసారి రెచ్చిపోయిన ఇస్లామిస్టు మూకలు, హిందూ నేతను కిడ్నాప్ చేసి హతమార్చిన రాక్షస మూక. యూనస్ సర్కార్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఇండియా. అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు, తీయకపోతే బద్దలు కొడుతున్నారు, అందినంతా దోచుకుంటున్నారు. అడ్డొస్తే దాడులకు సైతం వెనుకాడటం లేదు. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాలో మైనార్టీలు అనుభవిస్తున్న నరక యాతనిదే. ఇందులో అధికంగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. హిందువులపై మాత్రమే కాదు, ఆలయాలను విధ్వంసకారులు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. ఇదంతా రాడికల్ ఇస్లామిస్టుల పనే అని, జమాతే వెనుకొండి నడిపిస్తున్న కుట్ర అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ యూనస్ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ భారత మీడియా సృష్టే అని కొట్టిపారేసింది. హసీనా బంగ్లాదేశ్ ను వీడిన నాటి నుంచి ఇదే మాటకు కట్టుబడుంది. భారత్ ఎన్నిసార్లు ఇదేంటని ప్రశ్నించినా యూనస్ సర్కార్ తీరు అదే. తమ దేశంలో మైనార్టీలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటూ అడ్డంగా వాదిస్తూ వచ్చింది. ఫిబ్రవరి 13న ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక బయటపెట్టింది. బంగ్లాదేశ్లో గతేడాది అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు, ఇతర తెగలకు చెందిన పౌరులు మానవ హక్కులు ఉల్లంఘనలకు గురయ్యారని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగానూ ఆ తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక హిందువులకు చెందిన గృహాలు, వ్యాపారాలు, ఆలయాలపై భారీగా దాడులు జరిగాయి. ముఖ్యంగా ఠాకూర్గావ్, లాల్ మునీర్హట్, దినాజ్పూర్, సిల్హెట్, కుల్నా, రంగపూర్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. అవామీ లీగ్ మద్దతుదారుల లక్ష్యంగా ఈ విధ్వంసం జరిగిందని ద ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్యాక్డ్ ఫైండింగ్ నివేదిక తేల్చింది. మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 4,000 మంది హిందువులు భారత సరిహద్దు వద్ద ఆశ్రయం పొందారని వివరంగా తెలిపింది. మైనార్టీలపై ఇన్ని దురాగతాలకి పాల్పడుతున్న ఒక దేశానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రశ్నించే అర్హత ఉందా? సిగ్గులేని యూనస్ ప్రభుత్వం ఆ పని చేసింది. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ముర్షిదాబాద్లో హింసాత్మకంగా మారాయి. ఆ హింసలో 2 హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి కొడుకులను ఇంట్లో నుంచి బయటికి లాగి మరీ దారుణంగా హత్య చేశారు. తర్వాత అల్లర్లు మరింత ఉధృతమయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం బంగ్లాదేశ్కు లేదు. స్పందించే అర్హత కూడా యూనస్ ప్రభుత్వానికి లేదు. అయినప్పటికీ బెంగాల్ హింసపై బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం రియాక్ట్ అయ్యాడు. భారత్లోని మైనార్టీలను రక్షించేందుకు కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నిజానికి బెంగాల్ హింసలో నష్టపోయింది, నలిగిపోయింది మైనార్టీలు కాదు, హిందువులు. ముర్షిదాబాద్ హింస తర్వాత ఏకంగా 400 హిందూ కుటుంబాలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయి. ఇది తెలిసి కూడా యూనస్ సర్కార్ మైనార్టీలను రక్షించాలంటూ మోడీ సర్కార్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది. దీనికి భారత్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. యూనస్ సర్కార్కు మోడీ ఇచ్చిన కౌంటర్ ఇదే. అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయటానికి బదులు బంగ్లా తమ దేశంలోని మైనార్టీల హక్కులను కాపాడటంపై దృష్టి సారించాలని విదేశాంగ అధికారి ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ హితవు పలికారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లా అధికారులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలు అర్ధరహితమైనవి. ఆ దేశంలోని మైనార్టీలపై జరుగుతున్న హింస గురించి భారత్ తన ఆందోళనను తెలుపుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనార్టీల హక్కులను కాపాడటంపై దృష్టి సారిస్తే మంచిది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా కౌంటర్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే బంగ్లాదేశ్లో మరో ఘోరం వెలుగులోకొచ్చింది. ఈ నెల 17న హిందూ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు భబేష్ చంద్రరాయ్ను అత్యంత దారుణంగా హతమార్చారు.
ఉత్తర బంగ్లాదేశ్లోని దినాజ్పూర్కు చెందిన 58 ఏండ్ల భబేష్ చంద్రరాయ్కు ఈ నెల 17న సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను ఇంట్లోనే ఉన్నానని భబేష్ అవతలి వ్యక్తికి చెప్పారు. అరగంట తర్వాత 4 వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నరబరి గ్రామంలో భబేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనపైన మోడీ సర్కార్ తీవ్రంగా స్పందించింది. బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేష్ చంద్రరాయ్ కిడ్నాప్, దారుణ హత్య గురించి మా దృష్టికొచ్చింది. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడుల్లో ఇది ఇంకో ఘటన. గతంలో ఈ తరహా దాడులకు పాల్పడిన వారు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యత ఈ తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించాలని మరోసారి గుర్తు చేస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. హిందువులపై దాడుల విషయంలో యూనస్ సర్కార్ను నిలదీయటం కొత్తేం కాదు. యూనస్ సర్కార్ లెక్క చేయకపోవటమూ కొత్త కాదు. మరి ఏం చేస్తే బంగ్లాదేశ్ దారికొస్తుంది? అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్ను దారికి తెచ్చుకోవటం మన ముందున్న మొదటి ఆప్షన్. ఇప్పటికే మోడీ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇటీవల ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ రద్దు చేసి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను భారత సాయం అవసరమేంటో తెలిసేలా చేసింది. అమెరికా వంటి మిత్ర దేశాలను ఢాకాకు దూరం చేస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్లో హిందువుల పై దాడులను అమెరికా కూడా ప్రశ్నించింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తమ దేశ పౌరులను బంగ్లాదేశ్కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి ఆల్రెడీ మైనార్టీల అణచివేతలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా యూనస్ దారికి రాకపోతే దాడి చేయటం ఒక్కటే భారత్ ముందున్న ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులపై అరాచకాలు మోడీ ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. 1971లో పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కల్పించిన భారత్కు బంగ్లా బెండు తీయటం పెద్ద విషయం కాదు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.